ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసుకుంటున్నాను. మనకి ఆస్తి కంటే అల్లుడి ప్రాణాలే ముఖ్యం. అందుకే అల్లుడి పేరున ఆస్తి రాయకూడదని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆ శ్రీవల్లి చెప్పినట్టు నా కల కలగానే మిగిలిపోయేలా ఉంది. మావయ్య నాకు ఆస్తి ఇస్తానన్న మాటని వెనక్కి తీసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. కాదు, అలా తీసుకునేలా శ్రీవల్లి చేసింది. పొద్దున్నే ఎవడు ఫోను? హలో, నీలవేణి గారు. జరిగిన విషయం తెలిసింది బాబు. ఎలా ఉంది నీకు? బాగానే ఉందండి. అలా ఎలా జరిగింది? ఎవరు నిన్ను అటాక్ చేశారు? కోట్ల ఆస్తికి వారసుడివయ్యే టైంలో ఎలా జరగడమేంటి? మన మనుషులు అక్కడున్నారని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. వాళ్ళని తోడుగా రమ్మంటే వచ్చేవాళ్ళు కదా. నాకిలా జరుగుతుందని తెలియదు కదా. సర్లే, మళ్ళీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటావు? మావయ్య ఆస్తి నా పేరున రాయడం లేదన్న విషయాన్ని నీలవేణికి తెలియనివ్వకూడదు. నేను కోలుకున్న తర్వాత పెట్టుకుంటాను. సరే అయితే జాగ్రత్త. నీలవేణి గారు, ఎలాగో మీరు నాకు సాయం చేస్తానన్నారు కదా. నన్ను అటాక్ చేసిన వాళ్ళెవరో తెలుసుకొని నాకు హెల్ప్ చేస్తారా? లాస్ట్ మినిట్లో నాకు ఆస్తి దక్కకుండా చేసిన వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళని చంపేస్తాను. అలాగే, నేను తెలుసుకొని చెప్తాను. థ్యాంక్స్ అండి. నా కాల్ నయమవగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే. ఏం నవీన్, నాతో ఏమైనా చెప్పాలా? అవును డాడీ. చెప్పు నాన్న. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా డాడీ? చేస్తాను. ఏంటో చెప్పు. మళ్ళీ అడిగాక నో అనకూడదు. నేను ఎందుకు అలా అంటాను? నువ్వేది అడిగినా చేస్తాను. ఏంటి? సరే, నేను అడిగిన చేస్తానని ముందు ప్రామిస్ చేయి. ప్రామిస్ ఎందుకురా? అసలు ఏంటో చెప్పు. ఓ, సైకిల్ కావాలని అడగాలనుకుంటున్నావా? కొనిస్తాలే. అది కాదు. జూకి తీసుకువెళ్ళమని అడగాలనుకుంటున్నావా? సరే, తీసుకువెళ్తాను. అది కూడా కాదు. అది కూడా కాదా? మరి ఇంకేమై ఉంటుంది? రీసెంట్గా స్విమ్మింగ్ నేర్చుకుంటానన్నావు కదా, సరే జాయిన్ చేస్తాలే. అది కూడా కాదు డాడీ. మరేంటో నువ్వే చెప్పరా. మనం 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 తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం డాడీ. అందరం కలిసి ఆ ఇంట్లోనే ఉందాం. కుదరదు. ఆ ఇంటికి మనం ఎప్పటికీ వెళ్ళాం. ఆ ఆలోచన కూడా మనకి రాకూడదు. ఇంకెప్పుడు ఈ మాట నన్ను అడక్కు, అర్థమైందా? అవునరా, మొన్న గుళ్ళో నానమ్మంటే కోపం అన్నావు. తను తెచ్చిన పాయసం కూడా తినకుండా కింద పడేశావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నానమ్మ నేను ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం డాడీ. మనం ఈ ఇంట్లో ఇబ్బందులు పడుతున్నామని తను చాలా బాధపడుతుంది. మీ నానమ్మ బాధలో అర్థం ఉందిరా. కానీ ఆ ఇంట్లో మిగతా వాళ్ళు మంచివాళ్ళు కాదు. అందుకే మనం ఆ ఇంటికి వెళ్ళకూడదు. ఏమండి, ఏదో పరిస్థితుల వల్ల అలా చేశారు గాని మావయ్య గారు శ్రీవల్లి ఇంటికొచ్చి మరీ క్షమాపణ చెప్పారు.
మనల్ని తిరిగి అక్కడికి రమ్మని చాలాసార్లు పిలిచారు కదండి. కానీ మీరే ఎవరి మాట పట్టించుకోలేదు. వాళ్ళు క్షమాపణ చెప్తే నా మనసులో ఉన్న బాధ తగ్గిపోతుందా? నేను పడ్డ అవమానం పోతుందా? 23 సంవత్సరాలు నా తల్లిని నేను దూరం పెట్టాను, అవమానించాను. అయినా కూడా మా అమ్మ ఎప్పుడు నన్ను ఒక్క మాట అనలేదు. నేను ప్రాణం పోయినా తప్పు చేయను అన్న విషయం మా అమ్మ ఒక్కదానికే తెలుసు. అందుకే ఆవిడి మాట తప్ప ఆ ఇంటి గురించి, అక్కడ మనుషుల గురించి నా దగ్గర మాట్లాడొద్దు. ఏవండి, మావయ్య శ్రీవల్లి వాళ్ళకు కూడా మన మీద ఎంత ప్రేమ ఉందో తెలీదా మీకు? నవీన్ కిడ్నాప్ అయినప్పుడు పోలీసులందరితో మాట్లాడి వాడు దొరికే వరకు మన ఇంటి నుంచి వెళ్ళనని ఇక్కడే కూర్చున్నారు. మీకు జాబ్ కోసం ఎన్నో చోట్ల రికమెండ్ చేశారు, కానీ మీరే కదా వద్దన్నారు. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఇప్పటికీ కుమిలిపోతున్నారు. వాళ్ళని క్షమించేయచ్చు కదా. అక్కడికి వెళితే అందరూ సంతోషిస్తారు కదండి. నో, నేను వాళ్ళని ఎప్పటికీ క్షమించను. నవీన్, నానమ్మని నిన్ను అడగమని చెప్పినా నువ్వు ఇంకోసారి ఈ విషయం గురించి నన్ను అడగొద్దు. అలాగే నానమ్మను కూడా నిన్ను అడగొద్దని చెప్పు. జగన్నాథం గారు, మొన్న క్యాన్సిల్ అయిన డీల్ తిరిగి మరో వారం రోజుల్లో ఓకే అవుతుంది. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పర్సంటేజ్లో మనం కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం. డబ్బు రెడీ చేసుకుని 1 వీక్లో నన్ను కలవండి. ఉంటాను. ఇదేంటి, ఊహించిన విధంగా శ్రీవల్లి నా ఇంటికొస్తోంది? తనొచ్చే తీరు చూస్తుంటే వేటాడడానికి వస్తున్న సింహంలా ఉంది. కొంపదీసి త్రిదేవ్తో నేను చేసుకున్న ఒప్పందం గురించి తెలిసిపోయిందా? కూర్చోండి నీలవేణి గారు. ఏంటి శ్రీవల్లి, ఆ అమ్మాయిలకి ఇక్కడ సేఫ్టీ లేదని చిన్న గొడవకి భయపడి కంపెనీ డీల్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఇక్కడికొచ్చావేంటి? భయపడ్డం అనేది నా బ్లడ్లోనే లేదు. కాకపోతే నేను ఇక్కడికి రావటానికి కారణం వేరే ఉంది. ఏంటది? నేను కంపెనీ డీల్ క్యాన్సిల్ చేయటానికి అసలు కారణం ఆ అల్లరి కుర్రాళ్లతో జరిగిన గొడవ కాదు, మీరు. నేనా? నేనేం చేశాను? ఏదైనా వ్యాపారం చేయాలి అంటే ముఖ్యంగా 3 క్వాలిటీస్ ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. మొదటిది హానెస్ట్, రెండోది ట్రస్ట్, మూడోది ప్రొడక్ట్ క్వాలిటీ. బిజినెస్లో ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా డబ్బు దానంతటదే వస్తుంది. అంతేకాని డబ్బు సంపాదించడం కోసం అడ్డదారులతో కలిసిన పనిలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? డబ్బు కోసం నేను అడ్డదారులు తొక్కేదాన్నానా? నిన్న ఉద్దేశం చెప్పలేదు, కన్ఫర్మేషన్ ఇచ్చాను. శ్రీవల్లి, అరవకు. నీ అరుపుకి నీ ఇంట్లో పని వాళ్ళు భయపడతారేమో, నేను కాదు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నీ గురించి మొత్తం తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఏం తెలుసు నీకు ఈ నీలవేణి అంటే? నిజాయితీకి మారు పేరు. నా పేరు చెప్తే పరవాడ పరిసర ప్రాంతాలు వణుకుతాయి తెలుసా? అవునులే, అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకి డబ్బులివ్వటం, అత్యాశ పరులకి డబ్బు ఎరగా వేసి పనులు చేయించుకోవటం, అదే కదండి నిజాయితీ. ప్రజలకి మంచి చేయాలని ఇక్కడ కంపెనీ పెట్టడానికొస్తే పర్సంటేజ్ కోసం త్రిదేవ్ని 10 కోట్లు కొన్నావు, అదే కానీ నిజాయితీ. ఈ విషయం నాకు తెలిసి కూడా ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఊరుకున్నానో తెలుసా? సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని. కానీ నువ్వు అంతకు మించి ఆశపడి నా ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తున్న ఆ త్రిదేవ్తో చేతులు కలిపి అతనికి హెల్ప్ చేయాలని చూస్తున్నావు. అది కరెక్ట్ కాదు. ఈ విషయం
విషయం నాకెలా తెలిసింది అని షాక్ అవుతున్నావా? నువ్వు త్రిదేవ్తో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. తీసుకో. త్రిదేవికి నువ్వు లంచం ఇచ్చిన 10 కోట్ల రూపాయలు నీకు తిరిగిస్తున్నాను. ఓహో, నీ మొగుడిని నా నుండి కాపాడుకోవడం కోసం నా డబ్బు తిరిగిచ్చేస్తున్నావన్నమాట. కాదు, నా తండ్రి గౌరవ మర్యాదలు కాపాడటం కోసం ఇస్తున్నాను. త్రిదేవ్ కలలు కంటున్నట్టు, నువ్వు ఆశపడుతున్నట్టు అతనికి నా ఆస్తి ఎప్పటికీ రాదు. అది తెలిసాక నువ్వు మా ఇంటికి వచ్చి డబ్బు కోసం మా నాన్నని కలిసి గోల చేస్తావు. అది నాకిష్టం లేదు. సో ఇక మీదట నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మరోసారి నువ్వు త్రిదేవ్తో కలిసి పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయాలని చూసావో ఈ పరవాడ ప్రాంతాల్లో ఎప్పటికీ నీ పేరు వినపడదు. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, జరగబోయేదే చెప్తున్నాను. నేను సైలెంట్గా ఉన్నంత వరకే శ్రీవల్లిని, వైలెంట్గా మారితే భద్రకాళిని. ఆ యాంగిల్లో చూస్తే నువ్వు తట్టుకోలేవు. నేను యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, విను. తన మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని త్రిదేవ్ నిన్ను హెల్ప్ అడిగాడు కదా. నీకు ఆ శ్రమ అవసరం లేదు. తన మీద అటాక్ చేసింది నేనే. తాళి కట్టిన భర్త మీదే దాడి చేయించిన దాన్ని. నేను కనుసైగ చేస్తే కనుమరుగైపోయేదానివి నువ్వు. నాకు నువ్వు ఒక లెక్క. నిన్ను లేపేయటానికి నాకయ్యే ఖర్చు నా లైసెన్స్ రివాల్వర్లో ఉండే ఒక్క బుల్లెట్ మాత్రమే. అది గుర్తుపెట్టు. సీతమ్మా, నవీన్, రా నాన్న, కూర్చో. ఏం చేస్తున్నావు సీతమ్మా? ఏం లేదు నాన్న, ఇదిగో ఈ బొమ్మలు క్లీన్ చేస్తున్నాను. నానమ్మా, నువ్వు చెప్పినట్టుగానే డాడీని తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాము, అందరం కలిసి అక్కడే ఉందామని అడిగాను. అవునా? ఏమన్నాడు మీ నాన్న? నా మీద సీరియస్ అయ్యాడు నానమ్మా. ఇంకెప్పుడు ఆ విషయం మాట్లాడుకో అన్నారు. సర్లే, నువ్వేం బాధపడకు. మీ నాన్న కోపం తొందరలోనే పోతుంది. మనందరం కలిసుండే రోజు త్వరలోనే వస్తుంది. ఓహో, ఈవిడ దినేష్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే ప్లాన్ చేస్తుందన్నమాట. నవీన్, అత్తయ్య, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అత్తయ్య. శ్రీవల్లి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి వాడికి స్నాక్స్ తీసుకొస్తాను. అలాగేమ్మా. అయ్యో, నవీన్, నవీన్, ఒక నిమిషం వాటర్ తీసుకొస్తాను. బాగున్నావా పెద్దమ్మా? ఎవరా నీకు పెద్దమ్మా? అలా మాట్లాడతావేంటి పెద్దమ్మా? మళ్ళీ పెద్దమ్మని పిలుస్తావేంట్రా? ఒక మోసగాడి కొడుకు నన్ను పెద్దమ్మని పిలవడం నాకు ఇష్టం ఉండదు. మీ నాన్నని ఇంట్లో నుంచి గెంటేశాం కదా, మళ్ళీ నేను ఇక్కడికెందుకు పంపించాడు? నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో. ఆర్తి, 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 ఆర్తి. నా మనవడిని ఇంటికి రావద్దని చెప్పే హక్కు నీకే ఉంది. వాడు ఈ ఇంటి వారసుడు కాదు, ఒక మోసగాడి కొడుకు. వదినా, దినేష్ అన్నయ్య ఎటువంటి మోసం చేయలేదు. తనే మోసగాడు కాదు. మా అన్నయ్య గురించి అనవసరంగా మాట్లాడుకో. అవునా? అయితే మరి నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశావు?
అవన్నీ ఇప్పుడు అనవసరం ఆర్తి. అయినా పెద్దవాళ్ళ విషయాలు పిల్లలతో మాట్లాడడం ఏమిటి? నేనేమీ లేనిపోనివి కల్పించి మాట్లాడలేదు కదా, ఉన్నమాటే కదా అన్నాను. అదేం తప్పు కాదు కదా, దానికి మీరెందుకు ఆవేశపడుతున్నారు? ఎందుకంటే వాడు నా మనవడు కాబట్టి. వదినా, పసిపిల్లాన్ని అలా హర్ట్ చేసి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఆయన నవీన్ని ఎందుకు ఇంటికి రావద్దని చెప్తున్నావు? అతనిది కూడా తండ్రి పోలికే కదా. దొంగతనంగా ఇంట్లో వస్తువులేమన్నా తీసుకెళ్లిపోతాడేమో అని ముందు జాగ్రత్తగా హెచ్చరించాను. ఇంకొక మాట నా మనవడి గురించి తప్పుగా మాట్లాడితే నీ చెంప పగలగొడతాను. అత్తయ్య, మర్యాదగా మాట్లాడండి. పెద్దవాళ్ళు కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారేంటండి? బంధం విలువ తెలియని నీకు మర్యాద ఏమిటి? అసలు నిన్నిప్పుడే. అమ్మా, నువ్వాగు. వదినా, మనం మర్యాదగా నడుచుకుంటేనే ఎదుటి వాళ్ళు మనకు మర్యాద ఇస్తారు. అది తెలుసుకుని ప్రవర్తించు. అనవసరంగా గొడవ పెంచకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. శ్రీవల్లి, దాని నోరు మూతపడాలంటే నా కొడుకుని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. నువ్వు వెళ్ళి బతిమాలుతావో మీ నాన్నతో వెళ్ళి ఒప్పిస్తావో నాకు తెలీదు, కానీ నా కొడుకు నా ఇంట్లో ఉండాలి. దాని నోరు మూతపడాలి. అలాగేనమ్మా, అన్నయ్యని నేను ఇంటికి తీసుకొస్తాను. నువ్వేం ఆవేశపడకు ప్లీజ్. అవునా? సరే అయితే అలాగే అండి. ఈ శ్రీవల్లి మైండ్ సెట్ ఏంటో అర్థం కావడం లేదు. ఆస్తి నాకు దక్కనివ్వనని ఛాలెంజ్ చేసింది. అన్నట్టుగానే పసుపు కుంకాలు అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని గెలిచింది. మరి నా పట్ల పాజిటివ్గా ఇంత పని ఎలా చేసిందబ్బా? థ్యాంక్స్ శ్రీవల్లి. ఎందుకు? అదే, నేను నీలవేణికి ఇవ్వాల్సిన 10 కోట్లు నువ్విచ్చావంట కదా. ఓ, అప్పుడే ఫోన్ చేసి చెప్పేసిందా? ఇంకా ఏం చెప్పింది? నీ భార్య నీ అప్పు తీర్చేసింది అంటూ చాలా పొలైట్గా మాట్లాడింది, అంతే. నా వార్నింగ్కి భయపడి త్రిదేవి మీద నేనే అటాక్ చేయించిన విషయం చెప్పలేదనుకుంటా. అడిగితే 10 రూపాయలు కూడా ఇవ్వని నువ్వు అడగకుండానే 10 కోట్లు నా కోసం ఇచ్చావు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే మీ నాన్నతో మాట్లాడి ఆస్తి కూడా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. ఆస్తి తీసుకుని నేను స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ నా తంటాలేవో నేను పడతా. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఎంచక్కా ఇక్కడే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. నా అలాంటి వెధవతో నీకెందుకు చెప్పు? చూడు, నీ అప్పు తీర్చింది నీకోసం కాదు, ఈ ఇంటి గౌరవ మర్యాదల కోసం. నీలవేణి అప్పు తీరిపోయిందని నువ్వు రిలాక్స్డ్గా ఉందామనుకుంటున్నావేమో, కానీ నేనుండనివ్వనుగా. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు? సింపుల్. ఆ 10 కోట్లు నువ్వు కంపెనీకి కట్టాలి. అది గుర్తుపెట్టుకో. జోక్ చేస్తున్నావా? మనం భార్యాభర్తలం. మన కంపెనీకి నేను 10 కోట్లు కట్టడం ఏంటి? కట్టాలి. 10 కోట్లు కట్టి తీరాలి. ఒక్క రూపాయి తగ్గినా నేనసలు ఊరుకోను. తీసుకున్న అప్పు తిరిగివ్వకపోతే నీలవేణి నీ ప్రాణాలు తీస్తానని బెదిరించిందేమో, కానీ నేను అంతకు మించి చేయగలను. డబ్బులు కట్టకపోతే తాళి కట్టిన భర్తనని కూడా చూడవా? భర్త అని నువ్వనుకుంటున్నావేమో, నేననుకోవట్లేదు. ఎప్పటికీ అనుకోను కూడా. ఎందుకంటే నువ్వు కట్టిన ఈ తాలికి అసలు విలువే లేదు కాబట్టి. ఎన్ని రోజులు నా సహనాన్ని చూసావు, ఇక నుంచి ప్రతీకారాన్ని చూస్తావు. నువ్వు ఏ మాత్రం తేడా చేసినా నిన్ను లేపేయడానికి కూడా నేను వెనుకాడను. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్.
ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్. రేపటి నుంచి నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావు. ఏంటిది? చెప్పానుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అని. డ్రైవర్ జాబ్కి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నావా? లేదంటే నీలాంటి వాడికి కలెక్టర్ గిరి ఇస్తారనుకుంటున్నావా?